వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగులకు దసరాకి ఐఆర్ మరియు డిఏని విడుదల చేయాలి. ఉద్యోగ సంఘాల కీలక నిర్ణయం. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే 12వ పిఆర్సీ కమిషనర్ను వెంటనే నియమించాలి. ఏపీ ఐకాసా ఏపీ ఉద్యోగులకు 12వ పిఆర్సీ కోసం నూతన కమిషనర్ను నియమించాలని, ఆ నివేదిక సమర్పించేలోపు 30% మధ్యంతర భృతి ఇవ్వాలని ఏపీ ఐకాసా చైర్మన్ శివారెడ్డి కోరారు. విజయవాడలో శనివారం ఏపీ ఎన్జీఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీఎఫ్, ఏపీజెల్ఐ, డిఏ బకాయిలను చెల్లించాలి. సిపిఎస్ ఉద్యోగులకు సిపిఎస్ కాంట్రిబ్యూషన్ను జమ చేయాలి. పంచాయతీరాజ్ శాఖలో సుదీర్ఘకాలం నుంచి పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను పూర్తి చేయాలి. సిపిఎస్ ఇతరత్ర సమస్యలపై ఆందోళన చేసిన సమయంలో ఉద్యోగులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరారు. అదేవిధంగా ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాలి. దసరా సందర్భంగా ఐఆర్, డిఏ ఉద్యోగులకు ప్రకటించాలని రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేయడాన్ని రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం స్వాగతిస్తూ శనివారం ఓ ప్రకటన అయితే విడుదల చేసింది. సో ఈ సందర్భంగా ఉద్యోగులకైతే దసరాకి ఐఆర్ మరియు డిఏని ప్రకటించి 12వ పిఆర్సీ కమిషనర్ని వెంటనే నియమించాలని ఏపీ ఐకాసా అయితే ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.